అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్, ద సింపుల్ అస్ట్రాలజర్. అయ్యా, జ్యోతిష శాస్త్రం అంటే మొట్టమొదటిది పంచాంగం. పంచాంగం లేని ఇల్లంటూ ఉంటుందా అని మన హిందూ మతంలో అడుగుతారు. పంచాంగం అనేది అత్యంత ముఖ్యమైనది. పంచాంగం ఉంటేనే మనకు వినాయక చవితి ఏ రోజు వస్తుంది, దీపావళి పండుగ ఎప్పుడు వస్తుంది, సంక్రాంతి ఏ రోజు చేసుకోవాలి, సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ ఏ పండుగలు, ఏ ఏ తిథులు, అన్ని రకాలుగా మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి, ఇవన్నీ కూడా మనకు పంచాంగం ద్వారానే తెలుస్తుంది. పంచ అంగములు అంటే 5 అంగాలు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు, ఈ 5 పంచాంగంలో ఉంటాయి. ఆ రోజుని మనము చాలా ఇంపార్టెంట్గా జనాలు 4 వాళ్ళు అంటారు, 3 రకాల మనుషులు ఉంటారట. ఒకరు వారం చూసి ఈ వారం మంచిదని ఆ పని చేస్తారట. కొందరు తిథి మంచిదని తిథి చూసి చేస్తారట. కొందరు నక్షత్రాన్ని చూసి చేస్తారట. నక్షత్రం చూసి చేయడం చాలా శ్రేష్టమైంది. తిథి రెండవది, మూడవది చాలా తక్కువ స్థాయి ఏంటంటే వారం చూసి చేయటం. కాబట్టి మీరందరూ కూడా పంచాంగం గురించి తెలుసుకోండి. మీ ఇంట్లో పంచాంగం తెచ్చి పెట్టుకోండి. పంచాంగంలో రాసిన దాన్ని ఫాలో అవ్వండి. పండుగలు, అన్ని రకాల పుణ్యకార్యాలు చేయండి. మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉండాలని దీవిస్తూ, మీ పేరు, మీ యొక్క ఫోన్ నెంబరు ఈ కాంటాక్ట్లో పెడతారని ఆశిస్తూ, మీ గోపాల్ అయ్యంగార్.